నా పేరు శ్రీకాంత్. మరి మొన్న మన కేటీఆర్ అన్న గారు మరి మనకి ఈ ప్రోగ్రాం చెప్పాలని చెప్పంగానే మన గెల్లుసీన్ అన్న గారు మరి అందరినీ కోఆర్డినేట్ చేసి చాలా కష్టపడి మనల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి మనకి ఇప్పుడు నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎల్బీ నగర్లో మీ అందరికీ తెలుసు చైతన్యపురి నాగోల్ దగ్గర గతంలో మన కేటీఆర్ అన్న గారు అక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఇట్లా గర్భిణీ స్త్రీని రోడ్డు మీద పడేసి మరి అలా భర్త ఏడ్చుకుంటా ఎంతో బాధపడుకుంటా చెప్తున్నా ఇట్లా పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇప్పటికీ ఇట్లా ఇంకా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో మరి అదే ఎల్బీ నగర్ నుండి గతంలో మా ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి ఇదే మూసి డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మా సుధీర్ అన్న ఇదే ఎస్టీపీ ప్లాంట్లు క్రియేట్ చేసి మరి నాగోల్ దగ్గర ఇట్లా ఏదైతే వాటర్ వస్తుందో దీన్ని క్లీన్ చేసి నల్గొండ కిందికి ఏదైతే ఉందో ఆ ప్రవాహిత ప్రాంతంలో మరి ఈ పొలాలకు ఉపయోగపడంగా కానీ అందరికీ ఉపయోగపడంగా కానీ మరి ఏర్పాటు చేసిండు. సేమ్ అట్లాంటి ఎస్టీపీ ప్లాంట్లని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధానాలను గవర్నమెంట్ తీసుకోవాలి, కానీ పబ్లిక్ని రోడ్డు మీద పడేసే విధంగా వీళ్ళు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి మా ఎల్బీ నగర్ నుండి మా ఎల్బీ నగర్కి ఒక చరిత్ర ఉంది. ఉద్యమంలో మరి ఎవరు ఏ పిలిపించినా మా ఎల్బీ నగర్ దగ్గరికి వెళ్ళి మాలాంటి కార్యకర్తలము చాలా స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి మా ఎల్బీ నగర్ నుండే మేము మరి ఇదే రేవంత్ రెడ్డి పాలనను ఏ విధంగా అయితే పేదలకు పడే విధంగా ఉండాలో మేము ఖచ్చితంగా వాళ్ళని అడ్డుపడతాం. బుల్డోజర్లు కాదు, ఫస్ట్ వాళ్ళు మా చేతులు చాలు వాళ్ళ ఇళ్ళను గుల్లగొట్టడానికి.